హలో గాయ్స్, మనకి ఈరోజు ఐపీఎల్ 2025 సీజన్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకి పీబీకేస్కి అలాగే ఆర్సీబీ మధ్య జరుగుతుంది కాబట్టి సో మరి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే గత 18 ఇయర్స్ నుంచి ట్రోఫీ ఎప్పుడా అని చెప్పేసి కలలు కంటున్న రెండు టీమ్స్కి ఈరోజు ట్రోఫీ కొట్టే ఛాన్స్ అయితే దక్కబోతుంది. సో మరి ఇటువైపు మనకి పంజాబ్ కింగ్స్లో చూసుకుంటే గత 18 ఇయర్స్ నుంచి ప్రీతి జింతా ఎన్నో చేంజెస్ చేసింది, అయినా సరే ఒక్కసారి కూడా ట్రోఫీ కొట్టిన సినారియో కనిపించలేదు. సో దాని తర్వాత ఇటువైపు ఆర్సీబీ టీం తరఫున విరాట్ కోహ్లీ గత 18 ఇయర్స్ నుంచి తన పర్ఫార్మెన్స్ మంచిగున్నా సరే మిగతా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల 18 ఇయర్స్ నుంచి కప్పు కొట్టలేకపోతున్నారు. మరి ప్లే ఆఫ్స్ రేస్ వరకు వచ్చినా సరే మరి ట్రోఫీ అనేది అందన ద్రాక్షలాగా మిగిలిపోయింది ఇప్పటి వరకు. సో మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో అయినా సరే మరి ఆర్సీబీకి టైటిల్ అందిద్దా లేదా, సో మరి దీని గురించే మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మరి ఈరోజు మ్యాచ్ సినారియో కనుక ఒక్కసారి చూసుకుంటే మనకి హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే ఇద్దరికి కూడా ఇప్పటి వరకు మొత్తం 36 మ్యాచెస్ ఆడితే ఇద్దరు కూడా 18 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో మరి ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ స్టాట్స్ గురించి మరి ఈక్వల్గా మరి ఇద్దరు ప్రపోర్షన్ మాత్రం ఈక్వల్గా ఉంది. సో మరి ఇది పక్కన పెడితే మరి లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే ఆర్సీబీ డామినేట్ చేసింది. సో మరి ఇప్పటి వరకు లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది. సో మరి దీన్ని బట్టి ఎవరు గెలుస్తారు అంటే మరి ప్రజెంట్ సినారిలో చూసుకుంటే ఆర్సీబీ డామినేట్ చేసింది. సో కానీ ఇప్పుడు మనకి పిచ్ రిపోర్ట్లో కనుక ఒక్కసారి చూసుకుంటే ఈరోజు కొంచెం వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో మరి ఈ పిచ్లో కనుక మరి అంతకుముందు వీళ్ళిద్దరు స్టాట్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్సే డామినేట్ చేసింది. సో లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే 3 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ ఈ అహ్మదాబాద్ పిచ్లో గెలిస్తే ఇటువైపు ఆర్సీబీ చూసుకుంటే వీళ్ళు కేవలం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు గెలవడానికి. సో మరి దాని తర్వాత వీళ్ళు ఇప్పటి వరకు లాస్ట్ 2 ప్లే ఆఫ్స్ ఏది 2022లో దాని తర్వాత లాస్ట్ ఇయర్ చూసుకున్నా సరే అహ్మదాబాద్ పిచ్లో వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ టైం ఎలిమినేటర్ ఆడారు, అంతకుముందు వచ్చేసరికి క్వాలిఫైర్ 2 ఆడినట్టు ఉన్నారు. సో మరి 2 సార్లు కూడా వీళ్ళు మరి ఫైనల్కి చేరకుండానే ఈ పిచ్లో ఆడినప్పుడల్లా వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సో కాబట్టి దీంతో ఫైనల్గా మరి పంజాబ్ కింగ్స్కి అయితే ఈ పిచ్లో మంచి అనుభవం ఉంది, దాని తర్వాత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో మరి ఆర్సీబీకి చూసుకుంటే అంత మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో ఇదొక మనకి అనుకూలించే పంజాబ్ కింగ్స్కి ఇదొక పాజిటివ్ ఎసెట్ అనే చెప్పాలి. అయితే మరి ఇక్కడ మరి ఈరోజు టాస్ గెలిచిన కెప్టెన్ మరి బ్యాటింగ్ తీసుకుంటాడా ఫీల్డింగ్ తీసుకుంటాడా అంటే మరి ఇక్కడ కొంచెం వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో మరి సెకండ్ బ్యాటింగ్ తీసుకోవటమే ఉత్తమం అనేది చెప్పాలి. సో ఏదైనా సరే మరి 25% రైన్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సే కనిపిస్తుంది. దాని తర్వాత మరి ఈ పిచ్లో కనుక మరి ఇప్పటి వరకు ఓవరాల్గా చూసుకుంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 మ్యాచెస్లో గెలిస్తే మరి సెకండ్ చేసింగ్ చేసిన టీం చూసుకుంటే 23 టైమ్స్ గెలవడం జరిగింది. సో మరి దీంతో మరి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా ఫీల్డింగ్ చేస్తారా అనేది మరి అదైతే మరీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయకపోవచ్చు. సో కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే ఫస్ట్ ఫీల్డింగ్ ఎవరైతే చేశారో సో వాళ్ళకే కొంచెం ట్రాక్ రికార్డ్ మంచిగా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మరి టీమ్స్ విషయంలోకి వచ్చేసరికి మనకి పంజాబ్ కింగ్స్లో వాళ్ళ కెప్టెనే మెయిన్ బలం అని చెప్పాలా, అతను కాన్ఫిడెన్సే వాళ్ళకి బలం అని చెప్పాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సింహంలాగా విజృంభించాడు ముంబై ఇండియన్స్ మీద. సో మరి అదే ఫామ్ కనుక మళ్ళీ ఈ మ్యాచ్లో చూపించాడంటే మళ్ళీ వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పాలి. సో దాని తర్వాత ఇటువైపు ఆర్సీబీ టీం పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీళ్ళకల్లి పటిదార్ ఫామ్లో లేడు, దాని తర్వాత వచ్చేసరికి లివింగ్ స్టోన్ కూడా సరైన ఫామ్లో కనిపించట్లేదు. సో మరి టిమ్ డేవిడ్ని తీసుకోవచ్చు కదా అంటే టిమ్ డేవిడ్ తన ఇంకా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మనకి అప్డేట్ రావడం జరిగింది. సో దీంతో మరి వీళ్ళిద్దరు ఫామ్ పక్కన పెడితే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. సో ఇది ఒక పాజిటివ్ ఎసెట్ అనేది చెప్పాలి. దాని తర్వాత బౌలింగ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్తో పోల్చుకుంటే ఆర్సీబీ బౌలింగ్ అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. సో మరి ఓవరాల్గా హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా లేదు అంటే మరి టీమ్ స్ట్రెంత్ చూసుకున్నా సరే మరి కొంచెం ఆర్సీబీ వైపు టిల్ట్ కనిపిస్తున్నా కూడా మనకి ఈ పిచ్లో కనుక ఒకసారి చూసుకుంటే ఆర్సీబీకి అంత ట్రాక్ రికార్డ్ లేదు. మరి పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి ఈ పిచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేశారు ప్రీవియస్గా. సో మరి ఈ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు అనేది చూడడం కూడా మరి అంత ఈజీ అయితే కాదు. సో మరి ఈ పిచ్ రిపోర్ట్ చూసిన తర్వాత కొంచెం పంజాబ్ కింగ్స్కి అనుకూలించిద్దేమో అనిపిస్తూ ఉంది. సో మరి ఓవరాల్గా మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.